మనతో పాటు నాగార్జున సార్ ఎమ్మెల్యే కుందూరు జయవీరెడ్డి గారు ఉన్నారు. ఎట్లా జరుగుతుంది ప్రచారము, ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో ఎట్లా ఉంది ప్రచారము, ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ఏం చెప్తారు? ఈరోజే 6వ వార్డు నుంచి మా అభ్యర్థి అయినటువంటి బొంగరాల యేసరాజు గారిని గెలిపించాలని కోరుతూ ఈరోజే డోర్ టు డోర్ ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. నేను మొదటిగా ప్రచారం చేస్తూ మొదలుపెట్టిన అభ్యర్థి అత్యధిక మెజారిటీతో గెలుస్తాడన్న నమ్మకం ఉంది. కేవలం 6వ వార్డే కాదు, ఉన్న 12 వార్డులకి 12 వార్డులు మంచి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా గెలుస్తారన్న నమ్మకం నాకు. సో మనం జనరల్ ఎలక్షన్లో చూసినప్పుడు క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి మనకు కనిపించింది. మొన్న సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు కొంచెము మెజారిటీ తగ్గింది కాబట్టి రాబోయేది బీఆర్ఎస్ మొత్తం క్లీన్ స్వీప్ చేస్తారని చెప్పేసి విమర్శలు చేస్తూ ఉన్నారు. మీరేం చెప్తారు? జనరల్ ఎలక్షన్లో నాకు 60 నుంచి 62% ఓట్ షేర్ రావడం జరిగింది. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 195 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరిగితే 143 మనం గెలవడం జరిగింది. అంటే 75% గ్రామ సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలపరిచిన వాళ్ళే గెలవడం జరిగింది. అదేవిధంగా ఈసారి ఇక్కడ 12, హాలియా మున్సిపాలిటీలో 12, నందికొండలో 12, మొత్తం 24కి 24 కౌన్సిలర్లు గెలవబోతున్నారు. ఈసారి మొన్న 75% గెలిచిన వాళ్ళం ఈసారి 100% గెలవబోతున్నాం. పథకాలు కొంత మేరకు అమలు కావట్లేదు. ఈ ముఖ్యంగా మీటర్ సంబంధించి, గ్యాస్ సంబంధించి కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి మొన్న ఓటు శాతం తగ్గిందని చెప్పేసి మొన్న ప్రచారం చేస్తారు. సో దాని గురించి ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందరికెళ్లే క్రమంలో కొన్ని హామీలు ఇంకా అమలు అవ్వాల్సిన విషయం మేము గుర్తించినాము. తప్పకుండా అతి త్వరలో వాటిని కూడా తీరుస్తాము. ఎటువంటి వ్యతిరేకత జనాల్లో కనపడట్లేదు. అది రేపు మీరు జరగబోయే ఎన్నికల్లో చూస్తారు. ముఖ్యంగా ఈ హాలియాలో మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏమున్నాయి? మీరు వీళ్ళకు సలహాలు ఏమి ఇస్తూ ఉన్నారు? ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు మీ నుంచి? అంటే వాళ్ళకి ఏం చెప్పారు? సీసీ రోడ్లు, డ్రైనేజీలు అన్నదే ముఖ్యమైన సమస్య. అది కాకుండా గత 2 ఏళ్లుగా ఇక్కడున్న కరెంటు సమస్యలు చాలా వరకు తీరవడం జరిగింది. అటువంటి ఏ సమస్యలున్నా రేపు గెలవబోయే మా అభ్యర్థి యేసరాజు దగ్గర రావచ్చు. 6వ వార్డుని మొత్తం మున్సిపాలిటీలోనే అగ్రగామిలోకి నిలబెడతాడన్న నమ్మకం నాకు.